మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. స్నేహితులు చేసిన మోసమో నిండు ప్రాణాన్ని తీసింది. నమ్మించి నట్టేట ముంచారు అతని ఫ్రెండ్స్. తీయటి మాటలు మాట్లాడుతూ స్నేహితుడికే గొయ్యి తవ్వారు. చివరికి భార్య పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు. వారి కన్నీళ్లకు కారణమయ్యారు. ఇంతకీ ఏం జరిగింది? మంచిర్యాల జిల్లా మందమరికి చెందిన 32 రాజేష్ మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య కుష్మలతో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. రాజేష్ ఐటీ కన్సల్టెన్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అంతా సాఫీగానే సాగింది. ఎప్పుడైతే బొంతల వినయ్ అనే వ్యక్తి రాజేష్ జీవితంలోకి వచ్చాడో అప్పటి నుంచి అంతా తారుమారైంది. వినయ్ రాజేష్ ను నట్టేట ముంచేశాడు. అసలు ఆర్థిక లావాదేవీల్లోకి లాగి సర్వం కోల్పోయేలాగా చేశాడు. ఓ స్థలం విషయంలో రాజేష్ ను ఇన్వాల్వ్ చేశాడు వినయ్. ఆ స్థలానికి సంబంధించిన డబ్బులు కాస్త రాజేష్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించాడు వినయ్. ఆ తర్వాత రాజేష్ నుంచి క్యాష్ తీసుకునేవాడు. అలా డబ్బు మొత్తం రాజేష్ తీసుకుని మోసం చేశాడని చిత్రీకరించి తిరిగి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఎవరికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక తన ఫ్రెండ్ మోసం చేశాడని క్లారిటీ రావడంతో రాజేష్ దారులన్నీ మూసుకుపోయాయి. ఆత్మహత్య శరణ్యం అనుకున్నాడు. సెల్ఫీ వీడియోలో తన చావుకు బొంతల వినయ్, కొత్తపల్లి శ్రీనివాసులు కారణమని తెలిపాడు. వీరి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు తన భార్య బిడ్డలను ఒంటరి చేయాల్సిన పరిస్థితి కూడా వీరి వల్లే వచ్చిందన్నాడు. అటు రాజేష్ ఓ స్థలం విషయమై మాట్లాడేందుకు వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్తూ భార్యకు చెప్పాడు. కానీ అదే అతని ఆఖరి రోజు అవుతుందని, అవే భర్త ఆఖరి మాటలు అవుతాయని అనుకోలేదామె. రాత్రైనా భర్త ఇంటికి రాకపోవడంతో కుష్మల అతడికి కాల్ చేయగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ప్రగతి నగర్ చెరువు వద్ద పడి ఉన్నట్లు తెలిపాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రగతి నగర్ చెరువులో గాలించగా రాజేష్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థికంగానూ స్థలం విషయంలోనూ స్నేహితులు మోసానికి పాల్పడ్డారనే మనస్తాపం, భార్య బిడ్డలకు ఏం చేయలేకపోయాననే బాధ ఆ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసింది. రాజేష్ చావుకు కారణమయ్యేలాగా చేసింది. ఈ పాపానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.